అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు జానీ మాస్టర్ గురించి అటు రాజకీయ రంగంలో సినీ రంగంలో రెండిట్లో కూడా ఒక సంచలనం సృష్టిస్తున్నారు. సో అసలు అది నిజమే అనుకుంటున్నావా? నీ అభిప్రాయం నువ్వేమనుకుంటున్నావు? అన్న నాకు ఈ ఆటో చూసినప్పటి నుంచి అసలు చాలా వైరల్ గా మారింది. 2 3 ఇదే పొద్దున్న లేచినప్పుడు ఇదే టాప్ నడుస్తుంది. నిజంగా జానీ మాస్టర్ ఎంత సిన్సియర్ అనే విషయం గురించి మాట్లాడాలన్నా, నిజంగా తను తప్పు చేయకుంటే జనసేన పార్టీ సింపుల్ నోటీస్ ఇవ్వదు. సో అక్కడ నాకు జానీ మాస్టర్ మైనస్ అనిపిస్తుంట. సో జానీ మాస్టర్ తప్పు చేసాడు కాబట్టి చేసిండేమో ఉద్దేశంతో నోటీస్ ఇచ్చిందేమో అక్కడ డౌట్ వచ్చింది. ఇంకోటి ఏదైనా జానీ మాస్టర్ ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది, ఇంత పెద్ద సెన్సిటివ్ ఇష్యూ మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు నిన్న వాళ్ళ ఈ సినిమా పెద్దలు చాలా మంది మాట్లాడతాను గురించి. సో నిజంగా ఆ టైం ఒక బయటకు వచ్చి నేను తప్పు చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నా, ఆ 2 విషయాల్లో నాకు జానీ మాస్టర్ చాలా నెగిటివ్ అనిపించింది అన్నమాట. నేను తప్పు చేశాడేమో డైలమా లేని. ఇంకోటి ఏంటంటే అమ్మాయి గురించి మాట్లాడుతున్నా, అమ్మాయి మీద కూడా కొద్దిగా డౌట్ ఎందుకు వచ్చిందంటే, అమ్మాయి కూడా మధ్యప్రదేశ్ వచ్చింది, కొరియోగ్రాఫ్ అసిస్టెంట్ చేసింది అన్నారు. సో తను ఏమన్నా నేను 18 ఏళ్ళ 16 ఏళ్ళ సమయం నుంచి నాకు ఇట్లా అత్యాచారం చేస్తున్నాడు, పైన దాడి చేస్తున్నాడు, నన్ను బెదిరిస్తున్నాడు అని తను చెప్పింది. తను ఎక్కడ మధ్యప్రదేశ్ ఉన్న అమ్మాయి రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో వచ్చి 576 కేసు వేయడం కానీ 376 కేసు వేయడం కానీ అత్యాచారం బెదిరింపు మన 323 కేసు వేయటాలు కానీ మన జీరో ఎఫ్ఐఆర్ వేయటాలు కానీ చూస్తుంటే, ఆ ఎఫ్ఐఆర్ చూసినప్పుడు నాకు అనిపించింది అంటే తను ఏమన్నదంటే, సో నన్ను మా జానీ మాస్టర్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు అంటది. నాన్న కాకుండా చాలా మంది అమ్మాయిని ఇబ్బంది పెట్టుకుని అన్నది. సో నిజంగా తను ఇబ్బంది పెట్టుంటే నీతో పాటుగా వచ్చిన మిగతా వాళ్ళు ఎంత ఇక్కడ పోయారు, సో మా వాళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు? సో అక్కడ కొద్దిగా డౌట్ వచ్చిందన్నమాట. తన అమ్మాయి ఫేక్ ఏమో లేకుంటే ఎవరికి అమ్మాయి ఎవరైనా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి అమ్మాయి ఏమంటుందంటే, నేను కాకుండా జానీ మాస్టర్ వైఫ్ కూడా నన్ను చాలా దాడి చేసింది, సో నన్ను కుట్టడానికి కానీ, సో ఆ అమ్మాయి ఒక జానీ మాస్టర్ నేను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ముస్లిం కన్వర్ట్ అనటాలు కానీ, సో ఈ రకంగా ఏ భార్య నాకు అనిపించింది, ఏ భార్య కూడా భర్తను వేరే అమ్మాయితో తిరగని ఏ భార్య చెప్పదన్నా. సో ఇక్కడ నాకు కొద్దిగా డౌట్ అనిపించింది. ఈ 2 విషయాల్లో నాకు అమ్మాయి తప్పేమనిపిస్తుంది. ఇక్కడ అయితే జానీ మాస్టర్ కూడా ప్రజల మీద మీడియా మీద రాకపోవటాలు కానీ జనసేన రిలీజ్ చేయటాలు కానీ కొద్దిగా అనిపిస్తే. ఎనీవే మనకు ఒక న్యాయస్థానాలనే పోలీసు వ్యవస్థ ఉంది, కోర్టు వ్యవస్థ ఉంది. సో వాటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. కానీ సో నీకు ఇదంతా ఒక అయితే ఈ మధ్య సోషల్ మీడియా కానీ యూట్యూబ్ బాగా నడిచిందంటే, ఈ విషయాన్ని పట్టుకొని కావాలని పవన్ కళ్యాణ్ కంటగడుతున్నారు. పవన్ కళ్యాణ్ శిష్యుడు జానీ రసలీలలు, జానీ ఏంది నీ పని, అసలు నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ తప్పేముందని నాకు అర్థం కాదు. సో కావాలని వైసీపీ వాళ్ళు కొంతమంది పవన్ కళ్యాణ్ అంత, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇంతే, పవన్ కళ్యాణ్ శిష్యులు అంత ఇంతే. సో నిజంగా అట్లా తప్పుగా మాట్లాడక దయచేసి ఆ పర్సనల్ విషయాన్ని రాజకీయాలు అంటగట్టడం కానీ. ఇంకోటి ఏంటంటే బాగా ఇంటర్నెట్ మధ్యలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గొడవ వస్తుంది. అవునా కదన్నా? సో కొంతమంది ఏమంటారు అల్లు అర్జున్ వెనుకొని నడిపిస్తున్నాడు అమ్మాయి వెనుక. సో దయచేసి ఆ సపోర్ట్ తెలిపి అంటే నిజంగా చూడండి అన్న, ఒకవేళ తప్పు జరిగి ఉంటే మాత్రం 100% యాజ్ ఏ ఫ్యాన్ గా నాకు జానీ మాస్టర్ చాలా ఇష్టం. ఎందుకంటే తను ఒక లారీ డ్రైవర్ కొడుకుగా చాలా కష్టపడి ఏదో ఓనంటే ఫేమస్ గా అన్న, చాలా కష్టపడి ప్రభుదేవ ఇన్స్పిరేషన్ తీసుకొని మన నితిన్ తో పనిచేసి మన రామ్ చరణ్ తో పనిచేసి చాలా కష్టపడి ఈ రోజు తాను తెలుగు ఇండస్ట్రీ మొత్తం బాలీవుడ్ లో కూడా తను అంటే తెలియని వాళ్ళు ఎత్తలేరు. సో నిజంగా తాను తప్పు చేసుకుంటే మాత్రం యాజ్ ఏ ఫ్యాన్ గా నేను శిక్షించాలని కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయకుంటే పరిస్థితి ఏంటంటే అమ్మాయి మీద పరువు నష్టదాయం వేయాలి. ఎందుకంటే తను చాలా సక్సెస్ఫుల్ పొజిషన్ లో, ఎందుకంటే చాలా నష్టం ఉంటాయి కాబట్టి. సో మీరు చూడండి మొన్న రాష్ట్రంలో లావణ్య ఇష్యూ జరిగిందన్న. సో స్టార్టింగ్ లో ఏమనుకున్నా, అరే లావణ్య ఒక అమ్మాయి పాప మీడియా మీద చాలా బాగుపడుతుంది, అమ్మాయి రాష్ట్రం తప్పు చేసిన ఫీలింగ్ అనేది. కానీ ఈ రోజు చాలా సీన్ కట్ చేస్తే ఈరోజు లావణ్య తప్పని తెలిసిపోయింది. సో అదే విధంగా ఈ రోజు మన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి తప్ప లేదో మనకు తెలియదు. సో న్యాయ వ్యవస్థలు పోలీసు వ్యవస్థలు డిసైడ్ చేస్తారు కాబట్టి. సో దయచేసి మన మీడియా వాళ్ళు ఎవరు కూడా తమ్ముళ్ళలో కావాలని పవన్ కళ్యాణ్ అంటగట్టడాలు కానీ. సో ఇంకొక రామ్ చరణ్ అంటగడుతున్నారు. రామ్ చరణ్ సపోర్ట్ జానీ మాస్టర్ కి ఉంది, అల్లు అర్జున్ సపోర్ట్ మన అమ్మాయికి ఉందని. సో దయచేసి వాళ్ళ పర్సనల్ మ్యాటర్ లో మనం ఎక్కడో లాగొద్దు, దయచేసి మనం కోరుకుంటాం. మెయిన్ ఇదే అన్న. సో దయచేసి ఇట్లా పర్సనల్ విషయాలను సో పవన్ కళ్యాణ్ రాజకీయాలు కంటగట్టడము, వేరే విషయాలు కంటగట్టడం దయచేసి మానవ కోరుకుంటున్నాం. 100% న్యాయ వ్యవస్థలు నేను మంచి తీర్పిస్తాను అనుకుంటున్నాను. ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేయకపోతే ఇప్పుడు ఆయన ఇక్కడ కూడా ఫోన్ కూడా అందుబాటులో లేకుండా ప్రజెంట్ లదక్ లో ఉన్న సమాచారం గిట్ట వచ్చింది. సో మరి తప్పు చేయకపోతే ఎందుకు పరాయిలో ఉన్నాడని చాలా మంది కూడా ప్రశ్నిస్తున్నారు. సో దానికి నిజంగా తను ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు తను ఒక ఫోన్ ద్వారా కానీ ఒక వాయిస్ కాల్ ద్వారా కానీ ఏదో ఒక రకంగా తప్పు చేయలేదు, నన్ను తప్పు చేస్తుంటే నా ప్రూఫ్ చూపించడానికి తను అడగాలి. తను ఎందుకు అప్స్కాండ్ అవుతున్నాడు, తను ఎందుకు దాచుకుంటున్నాడు అనేది కొద్దిగా సస్పెన్స్ మారిపోయినట. అంటే చూసే ఫ్యాన్స్ అందరూ కూడా చూసి ప్రజలందరూ కూడా ఎక్కడో జానీ మాస్టర్ తప్పు చేశాడో, ఎక్కడో కొడుతుంది సీన్ అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరు కలిగిందన్నమాట. దయచేసి జానీ మాస్టర్ ఇక ఆయన ముందుకు వచ్చి తప్పు చేసినట్టు తప్పు చేసినా అని చెప్పు, తప్పు చేయకుండా తప్పు చేయాలని ధైర్యంగా చెప్పాలి, మనస్ఫూర్తిగా దొరుకుతున్నా. ఒకటన్నా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాదన్నా, ఈ రోజుల్లో అమ్మాయిలు అన్న ఊరిని వదిలేసి పట్టణంకి వచ్చి నిజంగా ఎంత పెద్ద హీరోయిన్ కావాలని చాలా కష్టపడుతున్నారు అన్న. సో వాళ్ళ ఎండనక వాళ్ళ కష్టపడుతుంటే చాలా మంది ఈ కాస్టింగ్ కౌచ్ అనే పేరు చాలా వినపడుతుంది. చాలా వచ్చింది మొన్న వచ్చి శ్రీరెడ్డి కానీ చాలా మంది అమ్మాయిలు కూడా హీరోయిన్ హీరోయిన్స్ ఉండట్లేదు మా తెలుగు వారి నుంచి. ఎందుకు ఉండట్లేదు అంటే ఈ రకంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తామని తనను వాడుకొని ఏదో ఒక రకంగా వాడుకొని వాళ్ళ తర్వాత తొక్కేటాలు చూస్తుంటే అరే నిజంగా అమ్మాయిలు సినిమా అబ్బాయిలకి ఛాన్స్ లేదు, ఇంకా అమ్మాయిలు అయితే ఇంకా ఘోరంగా ఇస్తారు. సో దయచేసి గవర్నమెంట్ పెద్దలు కానీ అట్ సేమ్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు కానీ ఈ కాస్టింగ్ కోచ్ మీ విషయాల గురించి అందరూ దృష్టి పెట్టి నిజంగా తప్పు చేసిన వాళ్ళకి కరెక్ట్గా శిక్షించాలి. అదే జానీ మాస్టర్ విషయాన్ని కూడా ప్రతి ఒక్క రెస్పాండ్ కావాలి. తప్పు చేసిన వాళ్ళు నిజంగా శిక్షించడం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆయన
సో ఇప్పుడు జానీ మాస్టర్ కి సంబంధించి ఇటు రాజకీయ రంగంలో సినీ రంగంలో మొత్తం కూడా సంచలనం సృష్టిస్తున్నారు న్యూస్ మొత్తం కూడా. సో దాన్ని అసలు నిజం అంటావా అబద్ధం అంటావా జస్ట్ అలిగేషన్స్ మాత్రమే అంటావా నీ అభిప్రాయం? నేను ఫస్ట్ లో ఏమనుకున్నానంటే న్యూస్ వచ్చామంటే లాస్ట్ టైం మనకి రాజస్థాన్ లావణ్య కేసు ఏదైతే ఉందో చివరికి ఆ సేమ్ అదే జరిగిద్ది అనుకున్నా. దాంతో మళ్ళీ వేస్ట్ లేరా చూడటం అవసరం అనిపించింది. కానీ రోజు రోజుకి ఇది వేరే వేరే వెలుగుల్లోకి అయితే వస్తుంది. ఈయన ఏం చెప్తున్నాడంటే నేను బయటపడితే నా వెనకమాల ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ కూడా బయట పెడతాను అన్నాడు. ఊరిని అమ్మ ఈయనే పెద్దోడు అనుకుంటే ఈయనకంటే పెద్దోళ్ళు ఇంకెంతమంది ఉన్నారో నాయన అన్న షాక్ లో అయితే మేము ఉన్నాము. చూడాలన్న ఏమైతే ఏంటో అన్నది మాకు కూడా అర్థం కావట్లా. నిజంగా ఆ అమ్మాయి డేర్కైతే మెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని సంవత్సరాలు అంత ఇబ్బంది పడి ఈ రోజున బయట పెట్టిందంటే ఎంత లోపల బాధపడిందో మనకు తెలుస్తుంది. అది చాలా మంది ఏంటంటే ఈ రోజుల పాటు చేస్తున్నారు ఓకే, సో మరి ఈ రోజులు కూడా బయటికి రాకుండా సడన్ గా ఇప్పుడే ఎందుకు వచ్చినావు అని చాలా మంది అంటారు. సో దానికి ఏమంటారు? ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఒక లిమిట్ ఉంటది భయ్య. ఆ లిమిట్ క్రాస్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా తట్టుకోలేరు. ఇప్పుడు నువ్వు ఇంత అన్నం పెడితే తింటావు ఏంటి, ఇంత అన్నం పెడితే తింటావా? సో అక్కడ అదే జరిగింది. ఇంత పెట్టాడు ఇంత పెట్టాడు ఇంత పెట్టాడు తినింది ఒక్కసారికి ఇంత కావాలి అంటే ఆమె తట్టుకోలేక బయటకు వచ్చి చెప్పింది. అది మ్యాటర్. కొంతమంది ఏంటంటే రాజకీయాల పరంగా చూసుకొని ఎవరైతే పరోక్షంగా ఉంటారు కదా, సో వాళ్ళు కావాలని ఈ అమ్మాయితో చేయిస్తున్నారు ఈ విధంగా చాలా మంది అంటారు, అలిగేషన్ చేస్తున్నారు. సో దానికి ఏమంటారు? రాజకీయాలకి ఆ అమ్మాయికి అసలు సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయికి అసలు రాజకీయాలు పడవు. అది ఆమె ఓటింగే ఇలా ఇదంతా ఏంటంటే అవకాడోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సృష్టించేదే గానీ ఏమి లేదు. అసలు ఏది నిజం ఏది బయటకు అన్నది ఇంకొక 4 రోజుల్లో బయటపడిద్ది అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా శ్రేష్ఠ అనే అమ్మాయి, సో ఈ అమ్మాయికి సంబంధించి అల్లు అర్జున్ కూడా సపోర్ట్ తెలిపాడు. సో ఇందులో ఏం తెలియకుండా ఏం పరిశీలించకుండా అల్లు అర్జున్ ఒక స్టార్ హీరో ఇన్ఫ్లుయెన్స్ కావడం అసలు కరెక్ట్ కాదని కూడా అంటున్నారు. సో మీరేమంటారు? ఆ అమ్మాయికి ఒక హీరోయిన్ ఇండస్ట్రీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ మొత్తం అందరూ కూడా ఆఖరికి బయట ఉన్న ప్రజలు కూడా ఆ అమ్మాయికే సపోర్ట్ ఉన్నారు. జానీ మాస్టర్ కి ఎవరు సపోర్ట్ లేరు, అందరు జీరోలో ఉన్నారు. సో ఇప్పటితోని జానీ మాస్టర్ లైఫ్, సినిమా లైఫ్ కావచ్చు, రాజకీయాలు అంటే మొత్తం తన లైఫ్ ఇప్పటికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇంకా ముందు అసలు ఫ్యూచర్ ఏమి ఉండదు అని అంటున్నారు. సో ఆ నిజమే అనుకోవచ్చా మనం అంటే మీ అభిప్రాయం? అంటే నేను అనుకుంటున్నా ఈయన ఊరికైతే ఓకే స్టాప్ చేశారు. ఇంకా ఈయనలాగా ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చి మొత్తాన్ని స్టాప్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. సో ఇట్లాంటివన్నీ చేసే వాళ్ళ పరంగా ఎట్లాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? డైరెక్ట్ ఊరే ఇంకేముంటది మరి, ఇంకేముంటది ఇంకా ఆప్షన్లు ఏముండవు. ఇలాంటి అమ్మాయి మీద చేసినోడిది ఇంకా ఏముంటది, ఇంకా ఆప్షన్లు ఇస్తే ఇంకా ఆప్షన్ లాగానే ఉంటది. నెక్స్ట్ ఇంకోటి మీద చేస్తారు డైరెక్ట్ ఊరే ఇంకా. అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. ఇప్పుడు జానీ మాస్టర్ కి సంబంధించి రాజకీయ రంగంలో సినీ రంగంలో రెండిట్లో కూడా సంచలనంగా మారిపోయినాయి న్యూస్. అమ్మాయి అయితే అలిగేషన్ చేసింది కదా, సో అలిగేషన్స్ నిజం అనుకుంటున్నారా లేకపోతే దాన్ని ఆశించి అమ్మాయి కావాలని చేసింది అంటారా? మీ అభిప్రాయం? భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పాలంటే జానీ మాస్టర్ మొన్న రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ నుంచి అనుకుంటా ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఒక లేడీ వచ్చి రాయదుర్గం PS లో వచ్చి రిపోర్ట్ చేసి సో జానీ మాస్టర్ ఇలా చేశాడు, నన్ను మైనర్ గా ఉన్నప్పటి నుంచి నన్ను వేధించాడు అది ఇది అని చెప్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విషయం ఏంటంటే చేసింది తప్పే కాదంటలా. ఫస్ట్ మరి ఇన్నిసార్లు చేసినప్పుడు ఫస్ట్ సారి తన మీద అట్లా చేసినప్పుడు అప్పుడు ఎందుకు రిపోర్ట్ చేయలేదు తను? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసేసి ఇన్ని రోజులు వచ్చిన తర్వాత ఈ రోజు వచ్చి మీరు PS లో రిపోర్ట్ చేస్తున్నారు కదా, అది మీరు కరెక్టా కాదా? ఫస్ట్ పాయింట్. ఫస్ట్ సారి చేసినప్పుడు ఆ రోజు మీరు అలిగేషన్ చేయొచ్చు కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే భయ ఈ రాజకీయ నాయకులు గానీ పెద్ద పెద్ద బిగ్ షాట్లు గానీ ఎవరైనా సరే వాళ్ళు చాటుమాటుగా జరిగే వ్యవహారాలన్నీ చాటుగానే ఉంటాయి. ఈయన ఈ రోజు జానీ మాస్టర్ బయటపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ బయటపడిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు లోపలే ఉంటారు. బయటపడ్డాడు కాబట్టి తను చేసింది తప్పని ఎవరు అంటలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజే తను ఎందుకు వచ్చింది బయటికి? బిఫోరే తను రావచ్చు కదా. అంటే బెదిరించాడు, రావద్దని బెదిరించాడు, లేకపోతే వస్తే చంపేస్తానంట ఇట్లా ఈ విధంగా. మరి ఈ రోజు ఆ స్వేచ్ఛ ఎలా వచ్చింది? ఈ రోజు ఆ భయం ఆ జానీ మాస్టర్ సరే బెదిరించాడు అంటున్నారు. సరే మరి బెదిరిస్తే మరి ఈ రోజు ఎందుకు వచ్చింది అంటున్నా? మరి ఎన్ని రోజులు తట్టుకుంటాం? ఎన్ని రోజులు తట్టుకుంటాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భయ ఇందులో లోపల అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. లోపల బయట ఏంటంటే బయట ఇట్లా అనుకుంటున్నారంట, ఇదంట ఇది చేశాడంట ఇదంట అని చెప్పి జనాలు అనుకుంటా ఉంటారు. కానీ ఫస్ట్ థింగ్ వచ్చేసి లోపల అక్కడ ఏం జరుగుతుంది ఏంది, అసలు లోపల ఏం జరిగింది, అంతరంగంగా ఆడ ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. ఫస్ట్ ఒక లేడీ అనేది ఇట్లా బయటకు వచ్చిందంటే కొన్ని ఊహాగానాలు కూడా ఉన్నాయి జనాల్లో. ఆ ఊహాగానాలు కూడా మీకు చెప్తాను. ఊహాగానాలు ఏంటంటే
అసలు ఇప్పుడు జానీ మాస్టర్ మన జనసేన పార్టీకి సపోర్ట్ ఇచ్చారు. జనసేన పార్టీకి సపోర్ట్ ఇచ్చేట బయటకు వచ్చాడు కాబట్టి ఏమన్నా వైసీపీ వాళ్ళు ఏమన్నా ఆవిడ చేత ఏమన్నా మనీ ఏమన్నా ఇంట్రెస్ట్ చూపించి ఏమన్నా మనీ ఆశ చూపించి ఏమన్నా పంచాయత ఏమన్నా అలిగే అట్లా మీరు ఇట్లా చేయండి మీకు ఇంత మనీ ఆఫర్ ఇస్తామని చెప్పి చేసి అదేనా ఉండొచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే ఊహాగానాలు, బట్ క్లారిటీ అయితే లేదు. అసలు విషయం ఏంటంటే తన మీద అయితే ఇట్లా చేశాడనే కాబట్టి తన ఎలిగేషన్ చేసింది పక్కాగా అది ప్రూఫ్ కనపడుతుంది. తప్పే అది. దానికి మటుకి అది శిక్ష అనేది గవర్నమెంట్ మరి పోలీస్ యాజమాన్యం వాళ్ళు చూసుకొని వాళ్ళు మరి కోర్టులో హాజరుపరిచి దాని తగ్గట్టు తీర్పునిచ్చి ఆ మహిళకు న్యాయం చేసి వీటిని సేవ్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే జానీ మాస్టర్ ఇప్పుడు తప్పు చేసిన తెలిసింది ఓకే, కానీ దానికి ఏదో అంటే ఇక్కడే ఉండి ఏదో సమాధానం చెప్పుకోవడం ఇలాంటివి చేయకుండా పారిపోవడం కానీ ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. సో అది ఎంతవరకు నేను మీకు చెప్తున్నా అదే కదా. ఇప్పుడు ఫస్ట్ తను చేసిన తప్పే కనపడుతుంది కదా. ఆయన ఇప్పుడు కనపడకుండా పోలీసులకి ఎవరికి చెక్కకుండా నిన్న ఒక న్యూస్, ఈ రోజు మార్నింగ్ న్యూస్ వచ్చింది నెల్లూరులో ఉన్నాడు అది ఇది అని, మళ్ళీ లదాఖ్ లో ఉన్నాడు అని చెప్పి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే జానీ మాస్టర్ చేసిన తప్పే. ఆ తప్పు అనేది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటే ఈ రోజు తను బయటపడ్డాడు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏంటంటే ఇవన్నీ బయటకు కనపడకుండా ఈ లేడీస్ మీద ఇలాంటివన్నీ కామన్ గా జరుగుతూ ఉంటాయి. కాదు ఏంటంటే ఈ రోజు తను బయటపడ్డాడు, తను చిక్కాడు అంతే. ఈ రోజు సో ఇక్కడతోని జానీ మాస్టర్ లైఫ్ కి సినిమా లైఫ్ కావచ్చు తన లైఫ్ కూడా ఫుల్ స్టాప్ పడిపోయిందని అందరూ అంటున్నారు. సో అది మనం అనుకోవచ్చా లేకపోతే ముంగల్ ఇంకా అవకాశాలు వచ్చే అవకాశం ఉందా? భయ్యా ఏది ఫుల్ స్టాప్ పడతాయి భయ్యా. ఇవన్నీ ఏంటంటే జనాలకి ఏంటంటే ఒక హాట్ టాపిక్ లాగా కొన్ని రోజులు అది జనాల్లో నానిద్ది. ఆ తర్వాత జనాలు ఎవడు పనుల్లో వాడు ఉంటాడు, మళ్ళీ ఇంకా యథా రాజా తదా ప్రదా అన్నట్టు మళ్ళీ జానీ మాస్టర్ తన పని తాను చేసుకుంటాడు. కొన్నాళ్ళ వరకు ఈ న్యూస్ ఏంటంటే తను ఏంటంటే అట్లా ఉంటాడు, పోలీస్ కేసు కానీ ఏదైనా పోలీస్ స్టేషన్ లో ఉంటాం కానీ కొన్ని రోజులు అలా ఉండిద్ది. మళ్ళీ ఇది మార్చిపోయిన రోజు ఇంకా అంత ఉండదని నా అభిప్రాయం. అది థ్యాంక్స్ సార్. హై బ్రో. సో ఇప్పుడు జానీ మాస్టర్ కేసు అనేది రాజకీయ రంగంలో సినిమా రంగంలో మొత్తం కూడా ఒక సంచలనంగా మారిపోయింది. అసలు నీ అభిప్రాయంలో నువ్వేమనుకుంటున్నావు? ఆయన నిజంగా చేసిన అనుకుంటున్నావా లేకపోతే అమ్మాయి జస్ట్ అలిగేషన్ చేసింది అనుకుంటున్నావా? నేనైతే నమ్మబుద్ధి వేయట్లేదన్న. ఎందుకని? ఎందుకంటే సహా ఆమె అన్ని కూడా చెప్పేసింది కదా. చెప్పటం వేరు, చూపించటం వేరు. మరి నిజంగా తప్పు చేయకపోతే ఎందుకు పరారీలో ఉన్నాడు? ఫోన్ కూడా అందుబాటులో లేకుండా లదాఖ్ లో ఉన్నాడు ప్రెసెంట్, ఫోన్ కూడా అందుబాటులో లేదు. నాకు లైవ్ వచ్చింది కదా, నాకు మార్నింగ్ కూడా నేను చూశాను కదా ఆయన స్పీచ్. లేదు ఎందుకు పారిపోతారన్న చెప్పు. ఇప్పుడు ఒక అమ్మాయి నీ గురించి చనిపోయిందని నీ పేరు రాసి చచ్చిపోతే ఇక నువ్వే అవుతావేంటి? దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో మనకు తెలుస్తుంది. సరే ప్రూఫ్స్ అని అన్నారు కదా, అవి చూపించాక నేను సినీ ఇండస్ట్రీ దూరంగా ఉంటా. జానీ మాస్టర్ కొట్టేసి నేను దూరంగా వెళ్ళిపోతా. తర్వాత మీరు ఏ శిక్ష చేస్తారో దాన్ని అన్నిటికి నేను సిద్ధం అంటున్నారు. మరి అలా చేసినోడైతే అలా చెప్పడు కదా. ఆవిడ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఈయన దగ్గర కూడా అయ్యే ఉంటాయి. ఎలిగేషన్ చేయడం తప్పు బ్రో. అలాగా నిజంగా జరిగిందే అనుకుందాం, నువ్వు చెప్పిన పాయింట్ లో సరే జానీ మాస్టర్ చేసాడే అనుకుందాం. చేసినప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అంటాం, అవి చూపించేస్తే అయిపోద్ది కదా. 2 days అన్నారు, 2 days అయింది కదా, ప్రజెంట్ చేస్తారేమో అవి తీసుకొచ్చి చేస్తే ఆయన దేనికైనా రెడీ అంటున్నాడు. అది అంటే ఇందులో జానీ మాస్టరే కాకుండా వాళ్ళ వైఫ్ కూడా ఇట్లా చేస్తది, ఇలా ఒప్పుకోకపోతే తిడుతుంది కొడుతా అనే విధంగా కూడా చెప్పింది కదా. సో అది కూడా కరెక్టే అనుకోవచ్చా? ఇప్పుడు మీ వైఫ్ ఏదో చెప్పిందని ఎదట అమ్మాయిని ఇచ్చేస్తాను నువ్వు, అది కరెక్ట్ కాదు. బయటకు వచ్చాక ఇవన్నీ పుడతాం, ఇవన్నీ కామన్. అది లేకపోతే ఇప్పుడు ఇది జానీ మాస్టర్ సంబంధించి అల్లు అర్జున్ కూడా ఇందులో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నా, అమ్మాయికి నేను సపోర్ట్ చేస్తా అనే విధంగా. సో అది కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ అంటే మనం చూసే ఉంటాం, అల్లు అర్జున్ గారికి ఎన్నో మూవీస్ కి ఆయన కొరియోగ్రాఫ్ చేశాడు. చేసిన తర్వాత నిజం ఎంత ఇందులో రాజకీయం కూడా నడుస్తుంది బ్రో. ఎందుకంటే మనోడు జనసేన ఇది వైఎస్ఆర్ మన కొంచెం రాజకీయంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది ఇంకా నిజమేంటి అబద్ధం ఏంటి ఆ ప్రూఫ్లు అనేది బయటకు వస్తే తెలిసిపోతాయి. సో ఇప్పటికే ఆయన డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుని పదవి నుంచి కూడా తాత్కాలికంగా తొలగించారు. ఆయన జనసేన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిన లెటర్ కూడా పంపించారు. సో ఇప్పటితోని అసలు ఆయన లైఫ్ కి ఫుల్ స్టాప్ పడ్డని చాలా మంది కూడా అంటారు. సో అది మనం ఎంతవరకు అనుకోవచ్చు? అక్కడ జనసేన పార్టీకి ఇక్కడ ఫిలిం ఛాంబర్ నుంచి శాస్త్రంగా తొలగించలేదు, కొంతకాలం దూరంగా ఉన్నారు. మీరు చూడొచ్చు, నిజాలు తెలిసేంత వరకు. నిజాలు తెలిసిన తర్వాత ఇవన్నీ కామనే. నిజాలు తెలవకుండా ఎవరో మనకి వాళ్ళేమన్నా పవన్ కళ్యాణ్ గారు నోటీసులు ఇచ్చారంటే కొంచెం దూరంగా ఉండండి ఈ 10 రోజులు. నిజమేంటో అబద్ధం ఏంటో తెలిసాక మళ్ళీ కామనే. శాస్త్రంగా దూరం చేయడం అన్నది సహజం కాదు, అది జరగదు కూడా. అది అంటే సినిమా లైఫ్ కూడా మొత్తం ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇక్కడ నుంచి జానీ మాస్టర్ లైఫ్ 0 అని అంటున్నారు. సో అనుకోవచ్చు అట్లా? అలా అనుకుంటే రాజ్ తరుణ్ వీళ్ళు ఉన్నారు కదా, మరి ఇది ఎలా మొన్న మనోడి సినిమా ఎలా రిలీజ్ ఆయన కామన్ అన్న. అవన్నీ ఎన్నో ఆరోపణలు వస్తాయి, అవన్నీ పట్టించుకోకూడదు. నిజమేంటో అబద్ధం ఏంటో తెలుస్తుంది,
కన్ఫామ్ గా నిజంగా జానీ మాస్టర్ తప్పే చేస్తే ఆయన డైరెక్టర్ కెమెరా ముందర అన్నాడు, నేను తప్పు చేస్తే మీరు ఏం చేయమన్నా చేస్తా, రెడీగా ఉన్నాడు. మరి తప్పు చేయనోడైతే ఆ మాట అనగా చేయలేదని ఆయనకి నమ్మకం ఉంది. అది